వెల్కమ్ టు పాప్కార్న్ హాట్ డిబేట్. నేను లక్ష్మణ్. ఈ రోజు డిబేట్లో చర్చించే అంశం గతంలో 2014-2019 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల ప్రవాహం 2019 వరకు ఏ స్థాయిలో ఉన్నది అందరూ చూసాం. దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి ప్రవాహంలాగా వచ్చాయి. విదేశీ పెట్టుబడి కూడా దాంట్లో 65,000 కోట్లు ఉన్నాయి. అదేవిధంగా బిజినెస్ సమ్మిట్లతో విశాఖ కేంద్రంగా సమ్మిట్లు పెట్టి దాదాపు 30 లక్షల ఉద్యోగాలు కల్పన కూడా జరిగింది. కాకపోతే ఆ తర్వాత 2019 తర్వాత వచ్చిన వైసీపీ ఏ స్థాయిలో ఆ వ్యవస్థని దిగజార్చిందో కూలదీసిందో అందరూ చూసాం. పెట్టుబడులు పరారయ్యాయి. విద్యుత్ సంస్కరణలు అయితే ఏదేమి పరిశ్రమలు తీసుకొచ్చిన విడ్డూరమైన సంస్కరణలతో పరిశ్రమలు మొత్తం ఇక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి ఉంది. కొత్త పరిశ్రమలు కూడా ఏపీకి రావడానికి భయపడిన పరిస్థితి ఉంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడుకున్న స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు, అదేవిధంగా ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్, డిబేట్కి స్వాగతం అండి. నమస్కారం. నమస్తే సార్. డివిఎస్ గారు చెప్పండి, గతంలో 2014-19 సమయంలో పెట్టుబడులు ప్రవాహంలాగా ఆంధ్రప్రదేశ్ని ఎత్తుకుంటూ వచ్చాయి. అదేవిధంగా ఫ్రెండ్లీ గవర్నమెంట్ అయితే ఉండేది పరిశ్రమలకు. కానీ 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వంలో ఆ స్నేహపూరిత వాతావరణం ఇక్కడ లేకపోవటం వల్ల చాలా సంస్థలు పెట్టుబడి పెడతానికి భయపడ్డాయి. ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోయినాయి. కానీ ఇక మీదట కూటమి ప్రభుత్వం ఎటువంటి అడుగులు వేసుకుంటూ వెళ్తే ఇంకా బాగుంటుంది, గత వైభవాన్ని తీసుకురావచ్చు అంటారా ఏపీకి? వెలుగు చీకటి వెలుగు అంటే ఆంధ్రప్రదేశ్లో దోబూసులు ఆడుతున్నాయి. 2014-19 వెలుగు, 19-24 చీకటి, ఇప్పుడు మళ్ళీ 24 తర్వాత మళ్ళా వెలుగు. అంటే ఇప్పుడు ఈ ఆటు పోట్లు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలా కుతలం చేశాయో మనకి ఈ 10 ఏళ్ల పరిణామాలే. విభజన నష్టం కన్నా జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం ఎక్కువ అని నిన్న కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన విధానం. ఎందుకంటే విభజన వల్ల మనం నష్టం 16,000 కోట్ల లోటులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడింది. అయినా ప్రజలు తట్టుకున్నారు. మేము నిర్మించుకోగలం, రాజధానిని నిర్మించుకోగలం, మళ్ళా మా రాష్ట్రాన్ని మేము కాపాడుకోగలం అన్న దృఢ సంకల్పంతో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. అదేవిధంగా నీకు బాగా ఆ 2014-19 మధ్య నీకు డబల్ డిజిట్ గ్రోత్ రేట్ సాధించారు. నీకు 13% గ్రోత్ రేట్ అంటే నీకు అటు అన్ని రంగాలలో, అటు వ్యవసాయంలో కానీ, ఇటు ఇరిగేషన్లో కానీ, లేకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, ఉపాధి కల్పనలో కానీ నీకు వాళ్ళ పరిశ్రమల శాఖ మంత్రి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డే చెప్పాడు. ఏది శాసన మండలిలో చెబుతూ దాదాపు 6 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు 5 ఏళ్లలో క్రియేట్ చేశారని. అసలు నిజంగా చెప్పాలంటే 10 లక్షల ఉద్యోగాలు. అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం 6 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు, కానీ సంవత్సరానికి 2 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా ఆ పీరియడ్ నడిచింది. అసలు ఏదైనా అంతే, నీకు పేదల ఇళ్ల నిర్మాణం అయినా సంవత్సరానికి 2 లక్షల ఇళ్ళు కట్టారు. 5 ఏళ్లలో 10 లక్షల ఇళ్ళు కట్టారన్నమాట పేదల ఇళ్ల నిర్మాణం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ను మార్చారు. నీకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్. రియల్లీ వాస్తవం. అప్పుడు గణాంకాలు అయ్యే చెప్పారు. నీకు మహారాష్ట్ర, గుజరాత్ ఉండే గతంలో, వాటితో పోటీపడి 2వ స్థానానికి వచ్చిందంటే అసలు దేశంలోనే అతిపెద్ద FDI ఇది కియా. ఆ కియా అసలు ఆంధ్రప్రదేశ్కి రావటం అదొక మిరకిల్. ఒక కథ చెప్పినట్టు చెప్తారు. ఏది వేరే రాష్ట్రాలు పోటీ పడ్డాయి, తమిళనాడు లేకపోతే గుజరాత్, మహారాష్ట్ర, అందరూ వాళ్ళ కియా మాకు కావాలని వాళ్ళు పోటీ పడ్డారు. దీంట్లో వాళ్ళు ఇస్తానన్న దానికన్నా మేము ఇంకొక వెసులుబాటు ఎక్కువ ఇస్తాం. రామస్వామి ఆయన ఉంటాడు అక్కడ, తమిళ పారిశ్రామికవేత్త. ఆయన స్పష్టంగా చెప్పాడు అన్నమాట. ఏంటి, తమిళనాడులో వాళ్ళు కొంత ముడుపులు అడిగారు, వెంటనే చంద్రబాబు దాన్ని క్యాచ్ చేసుకున్నాడు. ఇంకా వాళ్ళకి అదనపు వెసులుబాట్లు ఇవ్వడం వల్ల కన్నన్ రామస్వామి ట్వీట్ చూడండి, ఎలా కియా ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో మీకు ఆ తమిళ పారిశ్రామికవేత్త చెప్తాడు. అంటే ఒక కియా రావడం వల్ల అనంతపురం రూపురేఖలే మారిపోయాయి. పెనుగొండలో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇవాళ నువ్వు పెనుగొండలో నీకు అద్దెకి ఇల్లు దొరకని పరిస్థితి. అంటే సంపద సృష్టి అంటే అది. ఒక పరిశ్రమ రావడం ద్వారా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, అక్కడ రోడ్లు బాగుపడతాయి, అక్కడ రైల్వే లైన్స్ వస్తాయి, లేకపోతే రింగ్ రోడ్లు వస్తాయి, మొత్తం నీకు భూముల ధరలు పెరుగుతాయి.
ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి, నిజ ఆదాయాలు పెరుగుతాయి. ఇది సంపద సృష్టి అంటే. కొంతమంది గేలి చేస్తారు, ఏంటి సంపద సృష్టి అంటే ఈయన ఏమన్నా నోట్లు గుద్దుతాడా అంటారు. అంటే ఎంత వక్ర మార్కులో మీకు అక్కడే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు విక్రమార్కుడు గొప్పదనం వక్ర మార్కులకి ఏం తెలుస్తుంది? వీళ్ళంతా వక్ర మార్కులు, అతనే విక్రమార్కుడు అనమాట. ఏది ఆయన అట్లా ముందుకు పోతూనే ఉంటాడు. అప్పుడే బేతాళుడిని భుజాన వేసుకుని పోయినట్టుగా ఈ రాష్ట్రాన్ని భుజాన వేసుకుని ముందుకు పోతూనే ఉంటాడు చంద్రబాబు. ఈరోజు కియా ఆక్సిలరీ ఇండస్ట్రీస్ని తరిమేశాడు. నీకు 13 ఆక్సిలరీ యూనిట్స్ జగన్మోహన్ రెడ్డి బెదిరించి ఆ కియా CEO అని వాళ్ళ ఎంపీ ఆ గోరంట్ల మాధవ్ అక్కడ ట్రాన్స్పోర్ట్ కావాలని, అక్కడ ఉద్యోగాలు కావాలని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేసరికి ఏం చేశారు? కర్ణాటక, తమిళనాడు వెళ్ళిపోయారు. నీకు దగ్గర 16 లక్షల కోట్ల పెట్టుబడులు తరిమేశాడు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి చేసుకున్నటువంటి 16 లక్షల కోట్ల పెట్టుబడుల్ని తరిమేశాడు అనమాట. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫార్చ్యూన్ 500 కంపెనీ, అది ఫార్చ్యూన్ 500 కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అసలు ఆంధ్రప్రదేశ్ రావటమే ఒక గొప్ప. అలాంటిది దాన్ని తరిమేశాడు విశాఖ నుంచి. విశాఖపట్నంలో ఎంత అరాచకం చేశాడంటే, అతను అదేమంటే నీకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ అంటాడు, అక్కడ ఒక రాజధాని పెడుతున్నానని నమ్మిస్తాడు, కళ్ళబొల్లి మాటలు మాట్లాడతాడు. అక్కడ స్టార్టప్ విలేజ్ మూసేశాడు. 100 స్టార్టప్లు, 1 కాదు 2 కాదు 3 కాదు 100 స్టార్టప్లు మూతపడిపోయాయి. మెట్టెక్ జోన్ని నిర్వీర్యం చేశాడు చంద్రబాబు. మెట్టెక్ జోన్ పెట్టాడు అక్కడ. ఇక్కడ ఎట్లయితే జినోమ్ వ్యాలీ పెట్టాడో హైదరాబాద్లో ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా, ఆ రోజు ఆయన పెట్టిన జినోమ్ వ్యాలీ ఇవాళ హైదరాబాద్కి కనక వర్షం కురిపిస్తోంది. భారత్ బయోటెక్ ఇవన్నీ అక్కడే కదా. ఈ ఫార్మా కంపెనీలన్నీ, లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఇవాళ దగ్గర 15,000 మంది అక్కడ పనిచేస్తుంటారు జినోమ్ వ్యాలీలో. ఇవాళ ఒక 70 దేశాలకి ఇది వ్యాక్సిన్ మరి హబ్గా మారిందంటే హైదరాబాద్. ఆ రోజు ఆయన వేసిన జినోమ్ వ్యాలీ అదే స్ఫూర్తితో విశాఖలో ఏం చేశాడు? మెట్టెక్ జోన్ పెట్టాడు. మెట్టెక్ జోన్ పెడితే దాని మీద గందరగోళం చేసి దాన్ని నిర్వీర్యం చేసి ఆ జితేంద్రని తరిమేసి ఇక్కడి నుంచి ఇవాళ అదే మెట్టెక్ జోన్ మొన్న కరోనాలో మరి అతన్ని ఆదుకుంది. ఏది అసలు మాస్కుల తయారీ ఏంటి, ఫేస్ షీల్డ్లు కానీ మొత్తం అసలు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కానీ అదే మెట్టెక్ జోన్. చంద్రబాబు పెట్టినటువంటి మెట్టెక్ జోన్ ఆంధ్రప్రదేశ్ని కరోనాలో ఎలా ఆదుకుందో కళ్ళ ముందే ఉన్న పరిస్థితి అన్నమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి భయపెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాటాలు ఇవ్వాలని అమర్ రాజా కంపెనీ వెళ్ళిపోయింది. అమర్ రాజా ఎక్స్టెన్షన్ ఇవాళ చిత్తూరులోనే కనుక పెట్టున్నట్లయితే నీకు 10,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 10,000 మంది సీమ ప్రజల ఉపాధి పోగొట్టాడు. వాళ్ళు వచ్చి ఎక్కడ పెట్టుకున్నారు? మహబూబ్ నగర్లో పెట్టుకున్నారు. కేటీఆర్ గంప కింద గమ్మేశాడు బ్రహ్మాండంగా. ఆ జాకీ అనేది ఒక సంస్థ అనంతపురంలో ఈ అండర్వేర్స్ తయారు చేసే కంపెనీ, దాన్ని ఆ తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి బెదిరించాడు. 40 కోట్లు ఏమో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితిలో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఇప్పుడు పారిశ్రామికవేత్తలు దేన్నైనా కోరుకుంటారు కానీ కరప్షన్ని వాళ్ళు టాలరేట్ చేయరు. ముడుపులు ఇస్తే నీ దగ్గర నేను పరిశ్రమ పెట్టేదేంటి? నేను పరిశ్రమ పెడుతున్నానంటే నీకు ట్యాక్సులు వస్తాయి, నీ విలువ పెరుగుద్ది, నీ ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి, నీకు ఉపాధి ఏర్పడుతుంది, నీ యువతకు ఇదవుతుంది. అందరూ పోటీపడి ప్రోత్సాహకాలు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి పోటీపడి వేధించాడు ముడుపుల కోసం. ఏం జరిగింది పరిణామం? మొత్తం అందరూ తరలి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇవాళ మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా వెలుగు. ఏది అందరూ మళ్ళా దృష్టి ఏపీ వైపే మళ్ళిన పరిస్థితుల్లో మళ్ళా నీకు ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ మారుతోంది. వాళ్ళు కూడా భయపడుతున్నారు. భయపడుతూ చంద్రబాబుని అడిగారంట, ఏమంటే ఇప్పుడు మీరున్నారు, మేము వస్తాం, పోయినసారి కూడా మీరున్నారని వచ్చాం, అతను వచ్చాడు మమ్మల్ని ఇలా వేధించాడు అని వాళ్ళు అడిగితే అక్కడ మీ దగ్గర ఒక దెయ్యం ఉందండి అన్నారంట. ఓకే, సైతాన్. ఓకే, ఒక భూతం ఉంది, ఆ భూతం పరిస్థితి అంటే ఆ భూతాన్ని ప్రజలు తరిమి కొట్టారయ్యా.
మీకు ఇంకా నేను భరోసా ఇస్తున్నా, ఆ భూతాన్ని పట్టుకుంటా, దాన్ని భూస్థాపితం చేస్తా అని హామీ ఇస్తేనే ఇప్పుడు వాళ్ళంతా వస్తున్నారు. ఓకే 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 మసూదర్ రెడ్డి గారు చెప్పండి. ఇట్లా బాబు గారి హయాంలో నిర్మించుకుంటూ పోతుంటే ఇతను నాశనం చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వచ్చి నాశనం చేసుకుంటూ ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని వెనక్కి నెడుతున్న పరిస్థితి. కాకపోతే ఇటువంటి వ్యక్తిని చేదరించుకున్నారు, 11 సీట్లు పరిమితం చేశారు. ఇన్ ఫ్యూచర్లో కూడా అసలు రాజకీయంగా ఇలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదంటే ఏం చెప్తారు? హ్యాపీ ఏపీ దశ నుంచి ఆ ఒక్కటి అడక్కు అమ్మో ఏపీ అంటే 14 నుంచి 19లో హ్యాపీ ఏపీ ఆ దశలో ఉన్నప్పుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? అమ్మో ఏపీ ఆ ఒక్కటే అడక్కు అనే స్థాయికి తెచ్చాడు. చివరికి రాష్ట్రాన్ని అడుక్కునే స్థాయికి తెచ్చాడు. ప్రజలు ఇదంతా అర్థం చేసుకున్నారు కాబట్టి లక్ష్మణు, ప్రజాస్వామ్యం అనేది ఒక గొప్ప విషయంలో ఒక్కొక్కటి చేసిన పనిని కూడా ప్రజలకి చెప్పుకోగలిగి ఉండాలి. ఇడిపోయిన రాష్ట్రానికి, అప్పుడప్పుడే అడుగులేస్తున్న రాష్ట్రానికి ఆయన పనులు ఆయన పడిపోయాడు. ఇతర దేశాలు తిరగటం, డే అండ్ నైట్, 2 రాజధాని లేని రాష్ట్రం, రాజధాని పోలవరం, ఇట్లాంటి సమయంలో వీడు ఖాళీగా ఉండడం. ఇదేంటంటే కాలు నడకన ఊరు తిరగతా, అబద్ధాలు రోజు వండి వారిస్తా, గ్రీన్ మ్యాట్ వేసుకొని జనాభా ఉన్నా లేకపోయినా వాడి పనిలో వాడు పడిపోయాడు. కానీ చేసిన పనిని ఆనాటి కాలంలో బాబు గారు ప్రజలకి విశదీకరించి చెప్పుకోవటంలో ఫెయిల్ అయ్యిందని నేను చెప్తాను. తత్ఫలితంగానే మనకి ఆ ఫలితం వచ్చింది. ఆ ఫలితం ఏదైతే వచ్చిందో అబద్ధాలను నమ్మిన ప్రజలు 5 ఏళ్ల పాటు అష్ట కష్టాలు పడి అనుభవించారు. కానీ ఇంకా ఛాన్స్ లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే తను ఏదన్నా చేసుంటే నమ్మతారు. కానీ తను నేనిచ్చాను అంటాడు చూసావా, వాడు అయ్యే ముళ్ళు ఇచ్చిండా? ప్రజల డబ్బు అది. కాబట్టి నేనిచ్చానంటే అబ్బచ్చా అంటారు ప్రజలు. నీ అయ్యే ముళ్ళు అంటారా? నువ్వు తాడేపల్లి కొంపలో గుడిసెట్టేసిన గుడిసేటి అని అనుకుంటారు. అందువల్ల ఏంటంటే ఆ రోజు బాబు గారు తెచ్చినటువంటి కంపెనీల్లో ప్రధానమైనటువంటి కియా కంపెనీ కానీ, అపోలో టైర్స్ కానీ, హీరో మోటార్స్ కానీ, అశోక్ లైలాండ్ కానీ, హెచ్సిఎల్ కానీ, ఏషియన్ పెయింట్స్ కానీ, ఇష్యూజు మోటార్స్ కానీ, ఇలాంటి కంపెనీలన్నిటికీ ఒప్పందాలు కుదుర్చుకొని మనకి బాగా 2014-19 కాలంలో ఎక్కడితో పోటీ పడారు? దేశానికి మొత్తానికి, భారతదేశం మొత్తానికి ఎఫ్డిఐలు విదేశీయ పెట్టుబడులు 7,03,103 కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడులు వస్తే ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 70,000 కోట్ల పెట్టుబడులు సాధించాడు. ఇది ఒక సంవత్సరం నేను చెప్తున్నది, నీకు మిగతాయి కాదు. దాదాపు 5 లక్షల కోట్ల పెట్టుబడులను 5 ఏళ్లలో సాధించి పునాదులు వేసుకొని అలా ఉంటున్న వాటిల్లో ప్రకాశం జిల్లాలో వెనకబడిన ప్రాంతానికి జామాయిలు అధికంగా పండుద్ది. మా ప్రాంతం అంతా జామాయిలు ఉంటాయి. లాగా యూకలిప్టిక్స్ పెంచే వాళ్ళందరూ కానీ కొన్ని అంటే ఆ నేలలు అలా ఉంటాయి. ఈ పరుచూరు, ప్రకాశం జిల్లా కానీ, వెనకబడిన ఉదయగిరి ప్రాంతం కానీ, చిత్తూరు జిల్లాలో కొంత వెంకటగిరి ఆ బెల్ట్ అంతా ఏషియన్ పేపర్ మిల్స్ ఒక్కటే 24,000 కోట్లతో పెట్టుబడి పెట్టి పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని ముందుకు వచ్చారు. భూములు పడావబడి ఉండే, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేది, జిఎస్టీ రూపంలో ఎంత డబ్బు వచ్చేది, ఎన్ని కుటుంబాలు రూపురేఖలు మారిపోయాయి. ఏమైంది? అగ్రిమెంట్ కూర్చొని భూములు కేటాయించి అన్నీ చేశాడుగా బాబు గారు. అదేవిధంగా ఇప్పుడు పెద్ద ఆయన డివిఎస్ గారు చెప్పినట్టు 20,000 కోట్ల పెట్టుబడితో ఒక అంతర్జాతీయ కియా మోటార్ కంపెనీ రాయలసీమ కరువుసీమలో వచ్చి కరువుసీమ సార్ ఎప్పుడు చెప్తుంటారు, కరువుసీమలో కార్లు బరిగించండి బాబు గారి. వాళ్ళు యాన్సిలరెన్స్ యూనిట్స్ ఇంకో 15,000 కోట్లు తట్టి విడిభాగాలు తయారు చేసేటటువంటి యూనిట్లు పెడతామంటే రౌడీయిజం, రాక్సిజం అన్నీ నాకే కావాలా. అందుకే నేను ఎప్పుడు చెప్తా, డీబీటీ అంటే దోచుకోవడం, బాధుడే మాట వినకపోతే బాధటం, బాధుడు టీ అంటే ట్యాక్స్. అందువల్ల ఏంటంటే కాగ్ రిపోర్టు ఇచ్చింది. ఇప్పుడు రేపు సోమవారం నుంచో మంగళవారమో కాగ్ రిపోర్టు చర్చకు వచ్చినప్పుడు ఇటు మాడు పగిలిపోద్ది.
అంటే సంపాదించి ప్రజలకు పంచడంలో తప్పు లేదు, కానీ అప్పులు చేసి డబ్బు పంచడం అనేది ఎవరికైనా ఈజీ. ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఏమైపోవాలా, బీటెక్ ఎంటెక్ చదువుకో, కొత్త కొత్త కంపెనీలు. ఇంకా ఇంకోటి రిలయన్స్ సెట్స్ గుడ్ బై చెప్పిందా? ఇంకా సార్ చెప్పిన ఫ్రాంక్లిన్ టెంపుల్ ఎటువంటి సంస్థ, అది పోయిందా? అందువల్ల నేను అంటుండేది అంటే గతం కథ, కృషితో నాస్తి దుర్భిక్షం, చీడపేడ వదిలిచ్చినారు. ఇప్పుడైనా ప్రభుత్వాలు, ఇప్పుడున్న కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏం చేయాలంటే పెట్టుబడులు సాధించుకోవాలా. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడి ఉంది కాబట్టి మనం ఫైళ్ళు ఎత్తుకోకపోతే త్వరతగతిన క్లియరెన్స్ అయిపోతాయి. కాబట్టి ఆ వినాశక విధ్వంసక పాలన గుర్తు చేసుకునేదానికంటే రాష్ట్రం ఏ విధంగా సర్వతోముఖాభివృద్ధి చెందద్ది అనే దాని మీద దృష్టి సారించి మంచి సూచనలు సలహాలు జర్నలిస్టులు కానివ్వండి, అనలిస్టులు కానివ్వండి, మంచి అంటే ప్రభుత్వ విధానపరంలో ఏమన్నా లోపాలున్నా, ఏమన్నా కొంచెం కొత్త కొత్త అవకాశాలున్నా ప్రభుత్వానికి మీడియా రూపంగా కానీ రాత రూపంగా కానీ ప్రభుత్వానికి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు ఇంకా చర్చించుకోవాలి. కానీ రోజు ఏంటంటే ఈ కలికాల కాకరగాడిది, కలికాల జగనాసుడు, కలికాల కాలకేయుడు మాటలు నాకైతే నచ్చటంలా. ఎందుకంటే గతం గత కృష్తో నాస్తి దుర్భిక్షం, ఇది మన ధర్మం. సత్యమేవ జయతే అనేది మన ధర్మం. కాబట్టి మన పిల్లలకి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి, కొత్త కొత్త ఐడియాలజీని ఎక్కడన్నా క్రమశిక్షణ తప్పుతుంటే సరిచేయటే పద్ధతిలో జర్నలిస్టులు అనలిస్టులు కూడా ఉండాలనేది నా యొక్క ఉద్దేశం ప్రధానంగా. మంచి సూచనలు సలహాలు ప్రభుత్వానికి ఇద్దాం. కానీ ఇంకా వాడిని చచ్చిన పావుని ఏం సంపదం, వాడు చచ్చిపోయిండు, వాడు చేసిన గాయాలు ప్రజావేదిక ఆడే ఉంది, కళ్ళ ముందు అందరు చూస్తారు, తుఫు అని మొఖాన్ని వస్తారు. అందువల్ల ఏంటంటే ఇంకా చచ్చిన పావును రోజు చంపటం కంటే ఇంకా వాడికి మిగిలింది జైలు బతుకొకటే, దాంట్లో శేష జీవితం ఎలా గడపాలో అది ఆలోచించుకోవాలి తప్ప వాడికి ఇంకా ప్రజాస్వామ్యంలో వాడికి విలువ లేదు, పాడు లేదు, ప్రజలు ఎవరు కూడా రెస్పెక్ట్ చేయరు. డివిఎస్ గారు, గతంలో మనం చూసుకుంటే రాజధాని ప్రాంతంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి అంతర్జాతీయ సంస్థలు వచ్చాయి, భూములు కేటాయించడం జరిగింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని తరిమేసిన పరిస్థితి మనం చూసాం. మళ్ళీ ఆ సంస్థలు రావడానికి అవకాశం ఉందంటారా? మళ్ళీ రిటర్న్ రాయలసీమ రాళ్లసీమ కాదు, ఇవాళ రాయలసీమ ఏంటంటే రతనాల సీమ. మొత్తం దేశంలో ఏ ప్రాంతంలో లేనంత వనరులు ఉన్నాయి, ఏ ప్రాంతంలో లేనంత నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ రాయలసీమ నేల కానీ రాయలసీమలో ఉన్నటువంటి ఆ సోర్సెస్ ఈరోజు ఇప్పుడు ప్రధాని మోడీ మొన్న మనం చూసాం ఏంటి, విసిఐసి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, నీకు ఆ కొప్పర్తి నోడ్ దానికే నీకు దగ్గర దగ్గర 2700 కోట్లు ఇస్తానన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏది ఆ ఓర్వకల్ నోడు, ఇప్పుడు బీసీఐసి. అసలు నీకు గమ్మత్తు ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తాయి. హెచ్బిఐసి ఏది హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో నీకు ఇది ఇటు కొప్పర్తి కానీ అటు ఓర్వకల్లు కానీ ఈ రెండు కనుక మనం ఇండస్ట్రియల్ అది సెక్టార్ నోడ్స్ కనుక అభివృద్ధి చెందితే అక్కడే నీకు 5,000 కోట్ల పైన కేంద్రం మనం అక్కడ డెవలప్ చేస్తుంది. ఇవాళ ఈ 6 నెలలు ఇంకా అవ్వలేదు ఈ ప్రభుత్వం ఏర్పడి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దగ్గర దగ్గర మనం చూసుకున్నట్లయితే 6 లక్షల కోట్ల పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలు ప్రతిపాదనలు ఎంఓయూలు జరుగుతున్నాయి. అనేక మంది వస్తున్నారు. నిన్న తాజాగా ఆర్సిలార్ మిట్టల్ ఇవాళ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ పెడతామన్న ప్రతిపాదన, నీకు అదొక్కటే నీకు 1,60,000 కోట్ల పెట్టుబడులు అంటున్నారు. మళ్ళా దానికి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక అడ్డంకి పెట్టాలని చూస్తాడు, అది ఒరిస్సా వాళ్ళు అడుగుతున్నారు అంటాడు. అంటే నీకుందన్నమాట దాన్ని ఒరిస్సా పంపేయాలని. అక్కడ ఒరిస్సా మంత్రి కూడా పోటీ పడుతున్నాడు కదా దానికోసం, అక్కడ మినిస్టరు అది మాదే అంటున్నాడు కదా అంటాడు. నీకెందుకు? ఇప్పుడు ఏపీకి రావాలని నువ్వు కోరుకుంటున్నావా, ఒరిస్సా పోవాలని కోరుకుంటున్నావా? అంటే జగన్మోహన్ రెడ్డి అది ఎట్లయినా సరే ఇక్కడి నుంచి ఒరిస్సా గెంటేసే పనిలో ఉన్నాడు. అంటే ఈ పార్టీకి ఆర్సిలార్ మిట్టల్కి మెయిల్స్ వెళ్ళిపోయి ఉంటాయి, వాళ్ళకి ట్వీట్లు రీట్వీట్లు చేసేసి ఉంటాడు. ఏమని, ఇక్కడ పెట్టబాగండి, అనకాపల్లికి రావద్దు, ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఉంది అంటే లేని శాంతి భద్రతల సమస్య సృష్టించి ఇక్కడ పెట్టుబడులను పారదోలే కుట్ర, తరిమేసే కుట్ర అన్నమాట.
ఏది 6 నెలల్లో కాకుండానే ఇప్పుడు 150 170 హత్యలు అంటాడు, ఒక 400 అత్యాచారాలు అంటాడు. అతని ఇష్టం వచ్చినట్టుగా ఒక ఫిగర్ క్రియేట్ చేయటం, చేతిలో మీడియా ఉంది, ఆ కూలి మీడియా, నీలి మీడియా, లేదా సోషల్ మీడియా. సోషల్ సైకోలు చాలా వరకు ఒక దారికి వచ్చారు. గత 5-6 రోజుల్లో దెయ్యం వదులుతోంది. ఏది ఇవాళ పొలిటికల్ సైకోల భరతం నమ్మటం లేదు సార్. బ్లూ మీడియా ఏం రాసుకున్నా వాడు అవినీతి పుత్రికలో, ఆ పక్షి పత్రికలో, ఆ పక్షి ఛానల్లో ఎవరు ఏమి రాసుకున్నా ప్రజలైతే నమ్మటం లేదు లక్ష్మణ్ సార్. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులు కూడా యాక్టివ్ అయ్యారు. పాపం వాళ్ళు చేసేదాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలా. రెండోది ఏంటంటే డివిఎస్ గారు 974 కిలోమీటర్ల తీరరేఖ పొడవు ఉంది. ఇది మనకి చాలా వరంలాగా మారిపోతుంది. గుజరాత్ తర్వాత అత్యధిక తీరరేఖ పొడవు ఉండే రాష్ట్రం మనదే. రెండోది ఇక్కడ డీపెస్ట్ పోర్ట్లు కూడా ఉంటాయి. అందువల్ల ఏంటంటే రెండు పర్యావరణ పరంగా చూసుకున్న, హ్యూమన్ రిసోర్స్ పరంగా చూసుకున్న మనకున్న రిసోర్సు ఒరిస్సాకి లేవు. ఎవరికి చెప్పినా మనకేందంటే కనెక్టివిటీ తీసుకున్నా, పోర్ట్ కనెక్టివిటీ తీసుకున్నా, ఎయిర్ కనెక్టివిటీ తీసుకున్నా, హ్యూమన్ రిసోర్స్ చూసుకున్నా కూడా అన్ని వనరులు అంటే ల్యాండ్ రిసోర్స్ చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా అన్ని వనరులు మనకు ఉన్నాయి. ఒకవేళ ఆ పక్కన ఉన్నటువంటి ఇప్పుడు మనకి విశాఖపట్నం నుంచి అటు భావనపాడు నౌపాడు దాకా తీరరేఖ పొడవే. విశాఖపట్నం నుంచి మనకి శ్రీకాకుళం నేను చెప్పాను కదా నౌపాడు వరకు తీరరేఖ పొడవే దాదాపు 320 కిలోమీటర్లు ఉంటుంది ఆ నుంచి. అయితే మనకి తోకలాగా ఉంటుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ కంపెనీ లక్ష్మీ శ్రీనివాస్ మిట్టల్ ఏదైతే ఉన్నాడో, ఆర్ఎస్ఎస్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్ వాళ్ళది, అది వస్తే ఏపీకి వస్తుంది, ఇంకెక్కడికి పోదు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి. ఇక్కడ ఉత్పత్తి చేసుకుని ఐరన్ ఓర్ కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారంట. ఈ దేశ ఐరన్ ఓర్ కాదు, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. లోకల్లో దొరికితే ఇక్కడ తయారు చేసుకుని స్టీల్ని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే పోర్టు లెంతగా పోరు. ఇటు దగ్గరికి వస్తారు, దక్షిణ భారతదేశం సైడ్ వస్తారనమాట. అందువల్ల తమిళనాడులో భూమి లేదు. ఖచ్చితంగా ఒక బెర్త్ ఇచ్చేస్తారు. రామాయపట్నం ఇచ్చేసినా తీసుకుంటారు. వాళ్ళకి ఇష్టం అంటే డీపెస్ట్ పోర్ట్ కావాలా, స్టీల్ ఎక్స్పోర్ట్ అంటే ఐరన్ ఓర్ ఇంపోర్ట్ చేసుకోవాలా, స్టీల్ని ఎక్స్పోర్ట్ చేయాలి అన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక పోర్ట్ ఖచ్చితంగా పోర్ట్ అడుగుతారు. ఆ పోర్టు రెడీగా ఉంది మన దగ్గర ఇవ్వడానికి. చాలా పోర్ట్లు ఉన్నాయి. ఏది దుగ్గరాజపట్నం తీసుకున్నా, కృష్ణపట్నం తీసుకున్నా, రామాయపట్నం తీసుకో, నిజాంపట్నం తీసుకో, మచిలీపట్నం తీసుకో, వాళ్ళు ఏది కోరితే అది ఇవ్వడానికి మన దగ్గర భూములు ఉన్నాయి, మన దగ్గర పోర్ట్లు ఉన్నాయి, మన దగ్గర నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది. కాబట్టి వాళ్ళు ఇటే వస్తారే తప్ప వాళ్ళు కానీ స్టీల్ ప్లాంట్ పెడితే ఖచ్చితంగా ఏపీ వైపే అడుగులు పడతాయి అని మాత్రం నేను ఖచ్చితంగా ద బిగ్ అచీవ్మెంట్ అది. ఇప్పుడు ఏంటంటే లాజిస్టిక్ హబ్. ఇప్పుడు మధు గారు చెప్తోంది ఏంటంటే ఈ కనెక్టివిటీ నీకు ఈ కోస్టల్ ఏరియాయే కాదు, అటు ఎయిర్ కనెక్టివిటీ, ఇటు రైల్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ. ఇప్పుడు నీకేం జరుగుతుంది, ఒక రైల్వే లైన్లే 76,000 కోట్లతో పనులు జరుగుతున్నాయి, ఒక రోడ్లే 73,000 కోట్లతో పనులు జరుగుతున్నాయి. అటు నేషనల్ హైవేలు కానీ నీకు మొత్తం అంతా కూడా ఒక రకంగా అసలు నీకు ఇవాళ ఈ రాబోయే 4.5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయుగం. నీకు స్వర్ణాంధ్ర ఇవాళ ఏంటి వీళ్ళు ఒక పెట్టుకున్నారు, వికసిత ఆంధ్రప్రదేశ్ అనేది పెట్టుకుని విజన్ 2047 అది తీసుకుని ఇవాళ $2.3 ట్రిలియన్ ఎకానమీగా దీన్ని మార్చాలని. దీన్ని ఏంటంటే ఇవాళ $43,000 తలసరి ఆదాయం పెంచాలని ఒక సుదీర్ఘ ప్రణాళిక, ఒక గొప్ప విజన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తున్న నేపథ్యంలో సూపర్ 6 పాలసీలు ఇచ్చారు. అసలు గేమ్ చేంజర్స్ అవి. ఏది సూపర్ 6 పాలసీలు నీకు ఈ ఎంఎస్ఎంఈ పాలసీ, ఇండస్ట్రీ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ. నీకు వీళ్ళు పెట్టుకున్న లక్ష్యం కూడా ఏంటంటే 20 లక్షల ఉద్యోగాల కల్పన. ఏది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు పెట్టాలి. అంటే 5 ఏళ్ళు, 5 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే వీళ్ళు టార్గెట్ 40 లక్షలకు పెట్టుకున్నారు. 40 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న దాంట్లో కనీసం 50% అన్న గ్రౌండ్ అవుతుంది. అంటే నీకు వచ్చిన పెట్టుబడులన్నీ లక్ష్మణ్ గ్రౌండ్ కావు, నీకు 40%, 42% గ్రౌండ్ అయితే గొప్ప. ఏది మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈయన్ని నటరాజన్ చంద్రశేఖర్ని నీకు ఇవాళ మన టాస్క్ ఫోర్స్ చైర్మన్గా పెట్టుకున్నారు.
టాటా గ్రూప్ ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ టాస్క్ ఫోర్స్కి కో చైర్మన్గా నటరాజన్ చంద్రశేఖర్ని పెట్టుకోవటమే కాదు, 90 నిమిషాలు ఆయనతో భేటీ లోకేష్, సినిమా మారిపోయింది. ఏం జరిగింది? టీసీఎస్ విశాఖపట్నంకి వచ్చేసి 15,000 మందికి అక్కడ ఉపాధి, అక్కడ హెచ్పిసిఎల్లో అక్కడ ఒక 10,000 మందికి ఉపాధి. ఇవాళ విశాఖపట్నం అనేది ఆర్థిక రాజధానిగా మారుతోంది. నీకు ముంబై ఎలాగో దానికి పోటీగా విశాఖపట్నం కనుక మారితే ఇక నీకు ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండవు అన్నమాట. ప్రధానంగా మనకి ఉత్తరాంధ్ర సమస్య వలసలు. ఇప్పుడు హైదరాబాదులో నువ్వు ఏ అపార్ట్మెంట్ కదిల్చినా వాచ్మన్ దగ్గరికి వెళ్ళి ఏ ఊరు అని అడిగావనుకో శ్రీకాకుళం అంటాడు, విజయనగరం అంటాడు. అంటే ఏంటి, అక్కడ పనులు లేక ఇక్కడికి వచ్చి వాచ్మన్లుగా మనం అపార్ట్మెంట్లో ఉండాల్సిన పరిస్థితి. ఈ దుస్థితి పోవాలంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఇవాళ అక్కడ పారిశ్రామిక వాడలు డెవలప్ అవ్వాలి. దానికోసమే నీకు ఈ టాటా ఇన్నోవేషన్ హబ్స్, టాటా ఇన్నోవేషన్ హబ్స్ అనేది అసలు దేశంలో ఏ రాష్ట్రం బిగిన్ చేయాల. రతన్ టాటా ఆ రోజు ఆయన మరి చనిపోయిన రోజు ఆయన సంస్మరణకి వెళ్ళగానే నీకు 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక వాడలు. ఏంటి, ఒక ఈ టాటా దీంట్లో నీకు 35 వస్తాయి. అంటే 5 క్లస్టర్లుగా పెట్టుకున్నారు ఇన్నోవేషన్ హబ్స్. రాష్ట్రాన్ని 5 క్లస్టర్లుగా పెట్టుకుని ఈ 5 క్లస్టర్లలో ఒక్కొక్క క్లస్టర్లో 35 పారిశ్రామిక వాడలు వస్తాయి. అంటే 175 పారిశ్రామిక వాడలు, ప్రతి నియోజకవర్గంలో ఒక ఎస్టేట్, ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్. దీన్ని అందిపుచ్చుకోవాలి ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే. అతను తన నియోజకవర్గంలో ఏ పరిశ్రమలు అభివృద్ధి చేయొచ్చు, తను పెట్టేటటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి నిక్షేపాలేంటి, ఇప్పుడు పల్నాడు ఉంది లైమ్ స్టోన్, లేదు అక్కడ అనంతపురం అక్కడ ఏదో మామూలుగా ఇనప ఖనిజం, ముగ్గురాయి, కడప. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేయాలంటే తనకు వచ్చినటువంటి తన నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆ టాటా ఇన్నోవేషన్ హబ్లో అతనేంటి ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి. దాన్ని తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రితో డిస్కస్ చేయాలి. అదే వికసిత ఆంధ్రప్రదేశ్. 175 నియోజకవర్గాలు వికసిత నియోజకవర్గాలుగా ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటే నీకు విజన్ 2047 సాకారం అవుతుంది. ఎస్ మధుసూదన్ గారు, ఇప్పుడు ఎంతో దార్శనికతతో ఎంతో ఆలోచనాత్మకంగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. కానీ ఇంకా ఎందుకంటే ఇన్ని పెట్టుబడులు ఇన్ని పరిశ్రమలు వస్తున్నా కానీ ఇంకా బురద వెళ్ళే రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు మానుకోరంటారా? చింత చచ్చిన పులుపు చావలేదంటారు. నేను ఒకటే మాట చెప్పాను, నేనైతే ఇంక మాట్లాడదలుచుకోవాలి గురించి. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోయింది, సినిమా అయిపోయింది. ఇంకేందంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధులు మనం విశాఖ కేంద్రకంగా ఒకటి చూసుకుంటున్నారు, విశాఖపట్నం కేంద్రకంగా, 2 రాజమండ్రి, 3వ ప్లేస్కి వచ్చేకి విజయవాడ, ఇంకొకటి అమరావతి, దాని తర్వాత ప్లేస్ ఇటు వచ్చేసరికి నెల్లూరు, అంటే ప్రకాశం నెల్లూరు కలుపుకొని అదొకటి, తిరుపతి, మనకు లొకేషన్ పరంగా చూసిన అనంతపురం తర్వాత ఇటు వచ్చే కడప, కర్నూలు. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో గవర్నమెంట్ ఉంది. ద పాయింట్ బాగా అర్థం చేసుకోండి. అటు నేను మొన్న కూడా చెప్పాను, యల్లవంక టు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 12 లైన్ల రోడ్డు, ఆ కళను సాకారం చేయాల్సిన బాధ్యత అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు టెండరింగ్కి వచ్చి వర్కులు ప్రోగ్రెస్ చేసిన వెంబడే అటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇటు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కానివ్వండి, అటు కడపలో ఉండే ఎయిర్పోర్ట్ కానివ్వండి, తర్వాత పుట్టపర్తిలో ఉండే ఎయిర్పోర్ట్ కానీ, ఆ ఇండస్ట్రియల్ హబ్స్ నుంచి మళ్ళీ స్టేట్ రోడ్ హైవే వేయాలి. ఏది నేషనల్ హైవేకి ఇండస్ట్రియల్ హైవేకి రోడ్డు కనెక్టివిటీ రోడ్డు ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన వాటర్, వాళ్ళకి కావాల్సిన పవరు, భూమి అందుబాటులో ఉంది, వాటరు పవరు, ఈ 2 మేజరు. ఈ దరిద్రుడు ఏం చేశాడంటే ఈ కలికాల కాలకేడు పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు రద్దు చేయడం వల్ల గతంలో చంద్రబాబు నాయుడు 14-19 కాలంలో 5 లక్షల కోట్లకు అగ్రిమెంట్లు చేసుకుంటే 65,000 కోట్లు ల్యాండ్ అయినాయి. పరిశ్రమలు తరలిపోవటానికి కారణం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు. అంటే 25 ఏళ్లకు అసూరెన్స్ ఇచ్చారు బాబు గారు, 25 ఏళ్ల వరకు కరెంటు మాకు ఇబ్బంది లేదు, వాటర్ ఇబ్బంది లేదని ఇస్తే ఈ పవర్ పర్చేసింగ్, పవర్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ. ద సెకండ్ పాయింట్ వాటర్, థర్డ్ పాయింట్ వచ్చేసరికి హ్యూమన్ రిసోర్స్,
ద ఫోర్త్ వన్ వచ్చేసరికి ఈ మనకి ఈ ల్యాండ్ తీసుకున్న అన్నీ ఉన్నటువంటి రాష్ట్రం ఒక కలికాలానికి సంబంధించినటువంటి ఒక రాక్షసుడు సంచరిస్తున్నాడు అన్నమాట. అన్నీ వనరులు ఉన్నాయి, ఏమీ లేకుండా లేవు. అందువల్ల తెలివైన యువత ఉంది, బంగారంటి భూములు ఉన్నాయి, పడవబడ్డ భూములు ఉన్నాయి, తర్వాత రోడ్డు కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అన్నీ ఉన్నాయి. కాబట్టి అన్నీ ఉన్నమ్మ అణిగి మణిగి ఉంటుందంట. అందువల్ల ఇప్పుడు ఎడ్యుకేటెడ్, ఇప్పుడు నీకు మొత్తం మన ఎంపీలు చూడండి, ఎడ్యుకేటెడ్స్, డాక్టర్స్, పారిశ్రామికవేత్తలు, అన్ని రంగాలలో నిష్ణాతులైన ఏ సబ్జెక్టు తీసుకున్నా అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి ఎంపీలు ఉన్నారు. ఏ ఎంపీని తీసుకున్నా. గతంలో ఎంపీలు ఎవరు? రౌడీలు, గోండాలు, అంగూటిగాళ్ళు, అసలు పార్లమెంట్కి పోతారో లేదో తెలియదు, అసెంబ్లీకి పోతారో లేదో, బూతులు ఇవన్నీ వినిపిస్తున్నాయి. ఇప్పుడు అసెంబ్లీలో కానీ మండల్లో కానీ సంస్కారవంతమైన నాటి సభ అంతా కౌరవ సభ. ఈరోజు నడుస్తున్న సభ గౌరవ సభ. ఆ కౌరవ సభ అయిపోయింది, ఇప్పుడు గౌరవ సభ వచ్చిందంటే ప్రజలు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. అందరు అనుకుంటున్నట్టు, వాడు అనుకున్నట్టు నాకు అమ్మ ఒడి లేదు అది అనుకోవటం. మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అంటారు పల్లెల్లో. పదం పాండి ఏ ఊరికైనా కెమెరా ఎత్తుకొని పిల్లల్లో తల్లిదండ్రులు అంటుండేది, నీవు ఇచ్చే సంక్షేమ పథకాలు మాకు వద్దండి, మా పిల్లోడికి ఉద్యోగం ఇవ్వండి, మాకు అదే పెద్ద సంక్షేమం, మమ్మల్ని సంక్షోభాల నుంచి గట్టెక్కించడానికి కుటుంబాలు కోరుకుంటాడు. వచ్చే ముష్టి కోసం ఎవరు ఎదురు చూడటంలా, వాళ్ళ పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమని కోరుకుంటారు తల్లిదండ్రులందరూ. కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఎవరని ప్రజలు మాత్రం నేను చెప్పగలను. ఈ మీడియాలో కొంతమంది మాట్లాడతారు అంతే. రేపు 29న ప్రధాని వస్తున్నారు, ప్రధాని నరేంద్ర మోడీ. రేపు 29న అక్కడ విశాఖలో పూడిమడకలో ఈ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఎన్టీపీసీ వాళ్ళ దానికి శంకుస్థాపన, బహుశా రైల్వే జోన్ అవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అది 65,000 కోట్లు. ఏది ప్రధాని రేపొద్దున శంకుస్థాపన చేసే దానివల్ల మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ వాళ్ళు ఏంటి, ఇది గేమ్ చేంజర్. ఇప్పుడు ఇందా మన మధు గారు అన్నారు ఏమని, పరిశ్రమలకి ఊపిరి విద్యుత్. ఇప్పుడు ఆ విద్యుత్ ఇవాళ మన సర్ప్లస్ కనుక వచ్చినట్లయితే నీకు రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ అదే. 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఇవాళ ఒక రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీలో ఇవాళ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఏది మొత్తం ఇటు సోలార్ కానీ, ఇటు విండ్ కానీ, ఇటు గ్రీన్ ఎనర్జీ, ఇవి వాళ్ళ గేమ్ చేంజర్స్. నిన్న మనం రిలయన్స్ చూసాం, ఆయన ఏంటి 500 పెడుతున్నాడు ఈ బయోగ్యాస్ ప్లాంట్స్. 500 అసలు దేశంలో 1500 పెడతానంటే అందులో 3వ వంతు ఎవరికి ఇచ్చారు? అంబానీ. వాళ్ళ పెళ్ళికి వెళ్ళారు వీళ్ళు, అనంత అంబానీ. అక్కడ మాట్లాడిన దాంట్లో లోకేష్ ఒకటే మాట అన్నాడు. లోకేష్, చంద్రబాబు అనేది బ్రాండ్ ఇమేజ్, ఆయన ఫేస్ వాల్యూ. నేను ఒక మెయిల్ పంపా సత్య నాదేళ్లకి అపాయింట్మెంట్ ఇచ్చాడు. నేను ఒక మెయిల్ పంపా నటరాజన్ చంద్రశేఖర్కి 90 నిమిషాలు నాతో మీటింగ్ పెట్టుకున్నాడు. మొన్న ఆయన అమెరికా పర్యటన మొత్తం అందరినీ కలిశాడు. 23 దేశాలకు చెందినటువంటి 2300 మందితో సమావేశం. ఎవరు అక్కడ ఐటీ సినర్జీ సర్వ్ అనే ఒక సెమినార్లో అటెండ్ అయ్యాడు లోకేష్ బాబు. ఆ ఒక్క సెమినారు, ఆ తర్వాత అక్కడ అందరూ పారిశ్రామికవేత్తలతో 1-to-1. నీకు ఇంద్రా నూయితో కానీ, ఇటు ప్రియా సుబ్రహ్మణ్యం, అటు యాపిల్, ఇటు గూగుల్, అటు అమెజాన్, నీకు దిగ్గజ కంపెనీలు. ఇవాళ ఏంటి, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళ కాబోయే గేమ్ చేంజర్. నీకు అప్పుడు ఏ విధంగా అయితే ఉమ్మడి రాష్ట్ర సీఎంగా Y2K దాన్ని ఉపయోగించుకొని బెంగళూరు ధీటుగా హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశాడో, ఇవాళ ఐటీ చంద్రబాబు డెవలప్ చేసినటువంటి ఐటీ ఇవాళ తెలంగాణని సంపన్న రాష్ట్రం చేసింది. 9 లక్షల మంది ఒక ఐటీలో ఇవాళ ఉపాధి పొందుతున్నారు. సంవత్సరానికి 50,000 మంది అదనపు ఉద్యోగాలు. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆ బయోటెక్నాలజీ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మిళితమై ఇక్కడ నీకు సాఫ్ట్వేర్, ఇక్కడ హార్డ్వేరు ఆంధ్రప్రదేశ్ కనుక అభివృద్ధి చెందితే నీకు ఇక స్వర్ణాంధ్రప్రదేశ్, వికసిత ఆంధ్రప్రదేశ్. నేను అనేది ఒకటి లక్ష్మణం, ఫస్ట్ పవర్ సర్ప్లస్లోకి తెచ్చుకోవాలి. ఆ విధంగా ప్రభుత్వం అడుగులేస్తుంది. పవర్ వచ్చిన తర్వాత ఈ పవరే ఆస్తి కాబోతుంది రాష్ట్రానికి. ఎట్లా అంటే నేను చెప్తుంటే, ఏదైతే డీజిల్తో నడిచేటటువంటి వెహికల్స్, ఆల్ వెహికల్స్ పెట్రోల్స్ అండ్ డీజిల్తో నడిచేయి మొత్తం రేటుకేటికి తగ్గించుకుంటూ రావాలి. ఐక్యరాజ్య సమితిలో భాగంగా, వరల్డ్ పాలసీలో భాగంగా. పవర్ లేకుండా పరిశ్రమలు నడవు. అందువల్ల
వెహికల్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ వెహికల్, బస్సులు కానీ, ఆటోలు కానీ, స్కూటీలు కానీ మొత్తం రావాలి. ఆ పరిశ్రమలు కూడా మనకు వచ్చేస్తాడు. తర్వాత డ్రోన్ టెక్నాలజీని కూడా అందిపుచ్చుకుంటుంది గవర్నమెంట్. అందువల్ల డ్రోన్ టెక్నాలజీ కంపెనీ ఇప్పుడున్న టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా చేంజ్ చేసుకుంటూ, మన ఒక సభలో అడిగాడు, లోకేష్ని అడిగారు చంద్రబాబు నాయుడు గారు, ఎవరన్నా కాదు ఆయన అడిగారు, పెద్ద ఆయన అడిగారు. ఏమని అడిగారు తెలుసా? 20 సంవత్సరాల తర్వాత ఏం టెక్నాలజీ ఉంటే ఆ విధమైన ఎడ్యుకేషన్ ఇప్పుడు పెట్టమని అడిగాడు. అంటే ఇప్పుడు చదువుకునే 1వ తరగతి చదువుకునే పిల్లోడు 20 ఏళ్ల తర్వాత జాబుకి వస్తాడు కదా, ఇవాళ చదువుకునే చదువు ఆ రోజు ఉపయోగపడకపోవచ్చు కదా, అంచనా వేసి సిలబస్లో కూడా మార్పులు చేయమన్నారు. అందువల్ల ఏంటంటే నేనే చెప్తున్నా, దూర చూపు ఉండేటటువంటి వాడు, ముందు చూపు ఉండేటటువంటి వాడు ముందే గ్రహిస్తాడు. అందువల్ల సిబిఎన్ అనే ఒక బ్రాండే కాదు, హ్యాపీగా ఏపీ ఉండాలంటే సిబిఎన్ ఉండాలి. ఎస్, ఇది మొత్తానికైతే పారిశ్రామికీకరణలో నూతన విధానాలు, దార్శనికత, చంద్రబాబు నాయుడు గారి దార్శనికతే ఏపీ వైపు పెట్టుబడులు పరుగులు పెడుతున్నాయని చెప్పి చర్చ దొరకవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చర్చలో పాల్గొన్న డివిఎస్ గారికి, మధుసూదన్ రెడ్డి గారికి నమస్కారం.